అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్లో జరిగిన ఎర్నాకుళం ట్రైన్ అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోయాయి. మంటలకు వైర్లు మెల్ట్ అయిపోయి తెగిపోవడంతో రైల్వే సిబ్బంది ఆ వైర్స్ ను అక్కడి నుండి తొలగిస్తున్నారు. 500 మీటర్ల మేర విద్యుత్ రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా కొత్త విద్యుత్ లైన్లను వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్లో అటు టాటానగర్ ఎర్నాకుళం ట్రైన్కి జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి అటు అగ్ని ప్రమాదంలో 2 బోగీలు అగ్నికి ఆహుతైతే వాటితో పాటు రైల్వే విద్యుత్ లైన్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయినట్టు ఉంది. ముఖ్యంగా ఇవి ఎలక్ట్రికల్ లైన్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పైన మనము సహజంగా చూస్తే ఈ ట్రైన్కి సంబంధించి అటువైపు ప్లాట్ఫామ్ వైపు ఉన్నటువంటి వాటిని కూడా చూస్తే రైల్వే లైన్ ఒకసారి మనం చూడొచ్చు, వెళ్ళే ఎలక్ట్రికల్ లైన్స్కి సంబంధించి. కానీ అగ్ని ప్రమాదం జరిగి ట్రైన్ నిలిపినటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఈ ప్లేస్లో ఉన్నటువంటి విద్యుత్ లైన్లన్నీ కూడా ప్రస్తుతం మొత్తం కట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మెల్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఎక్కడికక్కడ పక్కకి అంటే ఒక విధంగా సింక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీంతో ఆ రైల్వే సిబ్బంది మొత్తము ఈ రైల్వే లైన్లు అన్నింటినీ కూడా కట్ చేసి కొత్త లైన్స్ వేస్తున్నటువంటి అది విజువల్లో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మొత్తం పునరుద్ధరణ చేయాలి. దీంతో పాటుగా రైళ్ల రాకపోకలు అనేది ఎక్కడ అంతరాయం కలగకుండా ఉండాలి అనేది ఆ రైల్వే అధికారుల ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో హుటాహుటిన రైల్వే విద్యుత్ లైన్లు కూడా పునరుద్ధరణ అనేది కొనసాగుతున్నటువంటి చూడవచ్చు. ఇంచుమించుగా 500 మీటర్లకు పైన ఉన్నటువంటి ఈ రైల్వే లైన్ అంతా కూడా ప్రస్తుతం డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి ఉంది, ఈ రైల్వే విద్యుత్ లైన్. సో దీనిలో భాగంగా మొత్తం ఈ కేబుల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం వేస్తున్నారు. మనం ఒకసారి కనుక ఈ విజువల్లో చూస్తే ఈ కనిపిస్తున్నటువంటివి ఇవి పాత రైల్వే లైన్కి అంటే విద్యుత్ లైన్లకు సంబంధించినటువంటివి. ఇది ఇప్పుడు కొత్త నా చేతిలో ఉన్నటువంటిది ఇది కొత్త విద్యుత్ లైన్. దీన్ని అంటే పైకి తీసుకెళ్ళి దీన్ని మొత్తం అంతా కూడా లాక్ చేయడానికి మొత్తం ఏర్పాట్లు చేసినటువంటిది అయితే ఉంది. అటు విద్యుత్ సిబ్బంది, ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అందరూ కూడా ఈ రైల్వే విద్యుత్ లైన్ల పునరుద్ధరణ అనేది కొనసాగిస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. ఒక పక్క నుంచి ఆ ట్రైన్లు అన్నింటినీ కూడా వస్తున్నటువంటి, ఎందుకంటే ఈ యలమంచిలి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4 వరకు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం అనేది కలగకుండా ఉండేలాగా మొత్తం అన్నింటినీ పునరుద్ధరణ చేస్తున్నారు. హుటాహుటిన ఇప్పటికే అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా రైల్వే టీమ్స్ మొత్తం అన్నీ కూడా వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ చేసేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఈ ఉన్నటువంటి లైన్స్ ముఖ్యంగా చూస్తే ఈ పాత లైన్లకు సంబంధించినటువంటి వాటిని, కొత్త లైన్లు అన్నింటినీ 2 ఒకేసారి తీసుకొచ్చి వీటిని క్లియర్ చేస్తున్నటువంటిది అయితే మనము ఆ విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇంచుమించుగా 500 మీటర్లకు ఆ పొడవునే ఈ రైల్వే లైన్లంతా కూడా ప్రస్తుతం ఎక్కడికక్కడ వాటికి ఉన్నటువంటి హ్యాండిల్స్ కానీ అన్నీ డిస్టర్బ్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన వీటిని మరమ్మతులు చేసే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ప్రమాదంతో అటు రైళ్లు 2 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతవడం, రైల్వే విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో వీటన్నింటినీ పునరుద్ధరించే పనులు రైల్వే సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, యలమంచిలి, అనకాపల్లి జిల్లా.